మైనారిటీ సోదరులారా, నేను రాణా ప్రతాప్ గౌడ్ సోషలిస్ట్ పార్టీ ఇండియా నుండి కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థిగా బరిలో ఉన్న బ్యాలెట్ సీరియల్ నెంబర్ 12 చెరుకు రైతు గుర్తు మీద ఓటేసి మీరు నన్ను ఆశీర్వదించాలని నేను కోరుతా ఉన్నా. మైనారిటీ సోదరులారా, మీకు ఒకటే విషయం చెప్పదలుచుకున్నా. ఈ కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి బీజేపీ మైనారిటీలను శత్రువులుగా చిత్రీకరించి వాళ్ళ యొక్క రాజకీయాలు కొనసాగిస్తూ ఉన్నారు. రాజకీయ విన్యాసాలకు పాల్పడి ఫైదా పొందుతూ ఉన్నారు. కాబట్టి నేను మీకు ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, ముస్లిం మైనారిటీ సోదరులారా, మీరు విజ్ఞతతో ఆలోచించి మాలాంటి యువతను ఆదరించండి. మీ హక్కుల కోసం కొట్లాడేటువంటి మాలాంటి యువకులను ఆశీర్వదించండి, ఓట్లేసి గెలిపించండి. ఎందుకనంటే మీరు ఈ కరీంనగర్లో పోటీ చేసేటువంటి ఏ అభ్యర్థికి ఓటేసినా కానీ, మీరు బండి సంజయ్ చేసినా, వినోదరావు చేసినా, వెంచాల రాజేందర్రావు చేసినా, వీళ్ళెవరు కూడా మీ హక్కుల కోసం కొట్లాడరు. మీ హక్కుల కోసం కొట్లాడేటోళ్ళు ఎవరంటే మాలాంటి యువకులే అని చెప్తా ఉన్నా. ఎందుకనంటే మీకున్నటువంటి మీ హక్కులను కాలరాసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నది. మీ యొక్క ఓటు హక్కును రద్దు చేసేటువంటి ప్రయత్నానికి సాక్షి చేస్తూ ఉన్నది. మిమ్మల్ని సెకండ్ గ్రేడ్ సిటిజన్గా చిత్రీకరించడానికి సాక్షి చేస్తూ ఉన్నది. కాబట్టి మైనారిటీ సోదరులారా, మీరు విజ్ఞతతో ఆలోచించి మాలాంటి యువకులను కాపాడుకోండి. ఈసారి ఈ దేశానికి 3 యువ నాయకులు అవసరం ఉన్నది. ఒకటి భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్ రావల్, 2 కాంగ్రెస్ పార్టీ నుంచి ఉన్నటువంటి కన్నయ్య కుమార్, 3 కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థిగా సోషలిస్ట్ పార్టీ నుండి పోటీ చేస్తున్నటువంటి రాణా ప్రతాప్ గౌడ్. ఈ 3 అవసరం ఉన్నది. ఎందుకనంటే ఈ 3 ఈ ప్రజా సమస్యల గురించి పార్లమెంట్లో కానీ రోడ్ల మీదనైనా ఎక్కడైనా కొట్లాడ స్వభావం ఉన్నటువంటి వాళ్ళు. ఎందుకనంటే గతంలో వివిధ ఉద్యమాలలో, ప్రజా సంఘాలలో, ప్రజా ఉద్యమాలలో పాల్గొన్న నేపథ్యం మాకున్నది. సిఏఎన్ఆర్సీ టైంలో కూడా మేము చాలా మీటింగులలో పాల్గొన్నాము. కాబట్టి మాలాంటి వాళ్ళను మీరు ఆదరించండి అని నేను మీకు పేరున విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మీ హక్కుల కోసం కొట్లాడేటోడు లేకపోతే మీరు వెనకబాటు గురి కావాల్సి వస్తుంది. మీరు వెనకబాటు గురి కావాలనుకుంటే ఇతర పార్టీలకు ఓటేయండి. మీకోసం కొట్లాడే ఒక అవకాశం ఉన్నదనుకుంటే మీ యొక్క ఆవాజ్ను పార్లమెంట్లో ఎత్తటోడు ఒకడు ఉన్నాడని మీరు అనుకుంటే రాణా ప్రతాప్ గౌడ్కు ఓటేయమని నేను మీకు పేరున విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. అదేవిధంగా దళిత సోదరులారా, మీకు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, భవిష్యత్తు రోజుల్లో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని తీసేసేటువంటి ప్రయత్నానికి బీజేపీ ప్రభుత్వం పూనుకున్నది. కాబట్టి మీ అట్రాసిటీ చట్టాన్ని కోల్పోయినాము అని అంటే మీరు గౌరవాన్ని కోల్పోయినట్టే. మీరు గౌరవాన్ని కోల్పోకూడదు, ఆత్మగౌరవాన్ని కోల్పోకూడదు అని అంటే మీకోసం కొట్లాడే ఒక గొంతుగా ఉన్నది. అది రాణా ప్రతాప్ గౌడ్. రాణా ప్రతాప్ గౌడ్కు చెరుకు రైతు గుర్తు మీద ఓటేసి మీరు భారీ మెజార్టీతో గెలిపించాలని మీకు పేరున విజ్ఞప్తి చేస్తా ఉన్నా.